హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పెరట్లో ప్యారడైస్. నా పేరు నాగలక్ష్మి. ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, బోర్డు అయితే సింగరేణిలో సంబరాలు ఇల్లంది ఏరియాలో హై స్కూల్ గ్రౌండ్లో జరిగినాయి. ఈరోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహిళలకి ముగ్గుల పోటీలు, క్విజ్ పోటీలు, అట్లాగే ఆటల పోటీలు, బతుకమ్మ పోటీలు ఇట్లాంటివన్నీ కూడా నిర్వహించారు. వాటిలో బహుమతి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. అట్లాగే ఉత్తమ కార్మికులకి కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. ఆ వేడుకలను కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక ముందు ఉన్న మహిళా సోదరీమణులకు మనందరం కూడా గర్వంగా ఫీల్ కావాలని మన జనరల్ మేనేజర్ గారి సహకారంతో కష్టపడ్డ ఆ కార్మికులందరి ద్వారా ఈ రోజు ఇల్లందు ఫస్ట్ పొజిషన్ లో వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క సభ ఉద్దేశించి అమరవీరుల త్యాగఫలంతో ఈ రోజు ఈ సభా వేదిక మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సభా వేదిక ఎల్ఎండి అధ్యక్షుడు శ్రీ పంజాల శ్రీనివాసరావు గారికి కూడా ఇతర నిలయంతో సహా వారికి కూడా ఒక చక్కని మెమంటో షీట్ బాక్స్ జీవన చేతులు కార్యక్రమంలో భాగంగా ఫెలిసిటేషన్ టు బెస్ట్ ఎంప్లాయీస్ ఈనాటి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మన సింగరేణి ఇల్లంది ఏరియాలో వివిధ గనుల విభాగాలలో ఉత్తమ విధులు నిర్వహిస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులను ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసుకొని వారిని ఈరోజు ఈ వేదిక పైన ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుంది. సన్మానిస్తూ రకరకాల ఉండి నడిపిస్తూ అన్ని రకాల సెలబ్రేషన్స్ కూడా విజయవంతంగా శ్రీ భువనగిరి నరేష్ గారు కుటుంబ సభ్యులతో సహా వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. దయచేసి తొందరగా రావాలండి. నీతి నిజాయితీగల ఉద్యోగి, ప్రత్యేకంగా కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సాధిస్తున్నటువంటి బొగ్గు ఉత్పత్తి రవాణాలో వారి కృషి మరవలేనిది. అదేవిధంగా కేఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఎన్వీఆర్ ప్రహ్లాద్ గారిని కూడా వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. మరొకసారి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా వారు కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత శ్రీ జి విశ్వనాథం గారు, ఎలక్ట్రీషియన్, మీడియా వర్క్షాప్, జేకేఓసి ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ సంబంధించి 33 kV OH లైన్ ఎలక్షన్ మరియు డైవర్షన్ వర్క్ సంబంధించి వారు అందించినటువంటి సేవలకు గుర్తుగా వారికి ఈ పురస్కారం అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా 33 kV VCB మరియు కంపెనీ ప్యానల్ రిపేర్లో కూడా వారి సేవలు మరవలేని వారి అతిథి వైద్యుల చేతుల మీదుగా ప్రదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సింగరేణి కాలేజ్ సంబంధించినటువంటి క్విజ్ పోటీలలో మొదటి బహుమతి గెలుపొందినటువంటి టీం రత్నలత, చంద్రకళ, ఉమాచండి, రాజమ్మ, సరస్వతి, రమణమ్మ, సరస్వతి
Speech competition, first prize. Speech competition, first prize. Speech. మీరు ఉన్నారా speech competition? 7 members team, speech competition, first prize. Second prize goes to G. Sarita and other team members. For also the Kurtuna, G. Sarita, P. Padma, MD Zarina, MD Sana, G. Radha, SK Rafat, CH Subunamma. Second prize speech competitions. అదేవిధంగా సాంగ్స్ కాంపిటీషన్ లో మొదటి బహుమతి గెలుపొందిన వారు జే వర్ణిక, పి స్టాని. సాంగ్స్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుపొందిన జే వర్ణిక, పి స్టాని. అందరూ దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఇంట్లో కూడా మొక్కలు పెంచుతూ పర్యావరణ హితంగా మార్చాలని కోరుతూ ఉన్నాం. సెకండ్ ప్రైజ్ గోస్ టు డాక్టర్ మల్లారెడ్డి గారు, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా 8, క్వార్టర్ నెంబర్ A8, డాక్టర్ మల్లారెడ్డి గారు. SP 187, క్వార్టర్ నెంబర్ JK కాలనీ. వారి ఇరువురు వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. JK కాలనీలోని SP 187 S శ్రీనివాస్ రెడ్డి గారు, CHP మరియు శ్రీమతి కోమలి గారు. అదేవిధంగా రాని వాళ్ళకు కూడా వారి సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా బెస్ట్ సేవా మెంబర్ ఆర్ స్నేహ బెస్ట్ సేవా మెంబర్స్ కేటగిరీలో బహుమతి గెలుపొందిన అందించేయండి, వాళ్ళకి అందించేయండి. 22 ప్రైజులు వాళ్ళకి ఇచ్చారండి. వాళ్ళే ఈ విధంగా సేవా ట్రైనర్స్ కూడా వేసుకోవడం సిద్ధంగా ఉండాలి. సేవా భావతి, బి సంధ్యారాణి, కె ఉమాచండి, జి ఆశ, సుప్రియ, కావ్య, అరుణ సేవా ట్రైనర్స్, బెస్ట్ సేవా ట్రైనర్స్. ఇంక్లూడింగ్ ట్రైనర్స్ వీళ్ళంతా. అదేవిధంగా నెక్స్ట్ సేవా ట్రైనర్స్ రావాల్సింది కోరుతున్నాం. అన్ని ఇచ్చేయండి వాళ్ళకి సేవా ట్రైనర్స్. ఉన్న సింగరేణి కాలనీస్ కంపెనీ దక్షిణ భారతదేశంలో ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థ మరియు తెలంగాణ అభివృద్ధికి గుండెకాయ. దీనిని తెలంగాణ ప్రగతి అని పిలుస్తారు. పట్టుదల, సంకల్పం కలిసి ఈ గనుల లోతుల్లో విభాగంలో కాలాతీతమైంది కాబట్టి కేవలం ఒకే ఒక పాట, ఎందుకంటే చిన్నారి పిల్లలు నిరాశకు గురి కాకుండా ఉండటానికి
పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక పాటకు మాత్రము మేము అవకాశం ఇస్తున్నాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొంతమంది చిన్నారులు కొమ్మూరు నృత్యం చేశారండి. అట్లాగే వేరే నృత్యాలు కూడా చేశారు, చాలా బాగా చేశారు. అవి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. చివరిగా జనగణమనతోటి ఈ కార్యక్రమం అయితే ముగింపు చేయడం జరిగింది. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे।